సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఏ బార్ బి బార్ ఇచ్చాడు, ఏ బార్ లో ఒక అన్నోన్ ఉంది, సో బి బార్ క్లియర్ గా ఇచ్చాడు. నెక్స్ట్ సి ఈస్ ద వెక్టార్ సచ్ దట్ ఒక కండిషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏ డాట్ సి బి డాట్ సి ఇచ్చాడు, దీని వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే సి అనే వెక్టారు అండ్ లాంబ్డా వాల్యూ కనుక్కోమని. సరే ఫస్ట్ ఈ ఇచ్చిన కండిషన్ నోట్ చేసుకుందాం. సో ఈ కండిషన్ ఇచ్చాడు, ఫస్ట్ దీని గురించి చూద్దాం. అయితే ఇక్కడ విత్ సితో క్రాస్ ప్రొడక్ట్ ఉంది. ఇప్పుడు సితో క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఇది అంత ఏబీ గురించి ఏం తెలియదు కాబట్టి ఇది ఏ బార్ ప్లస్ బి బార్, ఏ తెలుసు బి తెలుసు కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ కనుక్కోవచ్చు. కాబట్టి ఇది సింగిల్ వెక్టర్గా ట్రీట్ చేద్దాం. ఇప్పుడు ఏంటి క్రాస్ ప్రొడక్ట్ అంటే, సో దిస్ వన్ ఇంటూ క్రాస్ సి, సో ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ సి ప్లస్ తర్వాత ఏమొస్తుంది సి క్రాస్ సి ప్లస్ సి క్రాస్ సి. ఎందుకు సపరేట్ చేసామంటే సి క్రాస్ సి అనేది జీరో అయిపోతుంది. ఎందుకు సి ఈస్ ప్యారల్ టు ఎవరీ వెక్టర్ ఈస్ ప్యారల్ టు ఇట్ సెల్ఫ్, కాబట్టి సి క్రాస్ సి జీరో అయిపోతుంది. కాబట్టి మీకు ఓన్లీ ఇది ఒకటే మిగులుతుంది, ప్లస్ జీరో అంటే అవసరం లేదు. సో ఇది ఒకటి మిగులుతుంది. ఇప్పుడు ఏ బార్ బి బార్ తెలుసు కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ కనుక్కుంటారు. సో దీనికంటే ముందు ఈ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ జీరో అయింది. దేనికి ఏ రెండు వెక్టార్స్కి ఏ బార్ ప్లస్ బి బార్కి సి బార్కి క్రాస్ ప్రొడక్ట్ జీరో అయిందంటే ఆ రెండు వెక్టార్స్ ప్యారలే కదా. కాబట్టి సి బార్ అనేది దేనికి ప్యారల్ అవుతుంది, ఏ బార్ ప్లస్ బి బార్కి ప్యారల్ అవుతుంది. అంటే అదేంటి సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్. ఇప్పుడు ఏ బార్ ప్లస్ ఇక్కడ లాంబ్డా రాశాను, ఇక్కడ ఆల్ఫా రాశాడు. సో మీరు ఆల్ఫా రాసుకోండి. ఇప్పుడు ఏ బార్ అంటే తెలుసు, బి బార్ అంటే తెలుసు, రెండింటిని యాడ్ చేయండి. అప్పుడు సి బార్ అనే వెక్టార్ ఆల్ఫా బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ కనుక్కుంటే ఇలా వచ్చేస్తుంది. సో ఆల్ఫాని లోపల తీసుకెళ్ళి మల్టిప్లికేషన్ చేయండి. సో ఇప్పుడు సి బార్ అనేది వచ్చింది. కాకపోతే సి బార్లో టూ అన్నోన్స్ ఉన్నాయి. మనకి సి బార్ కావాలి. సి బార్లో టూ అన్నోన్స్ ఉన్నాయి, ఒకటేమో ఆల్ఫా, ఇంకొకటి లాంబ్డా. సో కండిషన్స్ కూడా టూ ఉన్నాయి కాబట్టి వీటి హెల్ప్ తోటి మనం ఆల్ఫా లాంబ్డాలు కనుక్కోవచ్చు. సో సి వచ్చింది. ఇప్పుడు బి డాట్ సి -20 ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు సి అనే వెక్టార్ దీన్ని ఇప్పుడు సి అనే వెక్టార్ని బి తోటి డాట్ ప్రొడక్ట్ చేద్దాం. సో దీన్ని బి తోటి డాట్ ప్రొడక్ట్ చేయండి. ఎందుకంటే క్లియర్ ఫస్ట్ బితో చేయండి, ఎందుకంటే దేంతో చేసిన ఏం కాదు. అంటే ఇక్కడ ఏతో కూడా డాట్ ప్రొడక్ట్ అన్నాడు. ఫస్ట్ బి ఎందుకు చేసామంటే బి అనేది క్లియర్ తెలుసు కాబట్టి పర్లేదు, ఏ డాట్ సి ముందు చేసినా ఏం కాదు, ఎట్లా చేసినా ఏం కాదు. సో బి తోటి డాట్ ప్రొడక్ట్ చేసేస్తే ఇప్పుడు దీన్ని బి తోటి డాట్ ప్రొడక్ట్ చేసేస్తే ఆన్సర్ -20కి ఈక్వల్. సో బితో డాట్ ప్రొడక్ట్ చేస్తే ఈ వెక్టార్ వచ్చేస్తుంది. డాట్ ప్రొడక్ట్ మీకు తెలుసు. సో అప్పుడు ఏంటి, సో ఇక్కడ మీకు ఒక రిలేషన్ వచ్చింది. ఏంటి ఆల్ఫా అండ్ లాంబ్డాలో ఒక రిలేషన్ వచ్చింది. సో దీని ఈక్వేషన్ 1 అనండి. సో దీని ఈక్వేషన్ 1. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, ఏ డాట్ సి. ఏ డాట్ సి అంటే ఇప్పుడు సిని ఏ తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం. ఏ తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తే దాని ఆన్సర్ -17కి ఈక్వల్ అవ్వాలి. సో ఏ డాట్ సి అంటే ఇది వచ్చేస్తుంది. ఏని సి తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తే ఇది వచ్చేస్తుంది ఈక్వల్ టు -17. సో వి గెట్ వన్ మోర్ రిలేషన్ ఆల్ఫా అండ్ లాంబ్డాలో వస్తుంది. సో వీటి నుంచి యూజ్ చేసుకొని మీకు ఆల్ఫాని ఎలిమినేట్ చేసేస్తే లాంబ్డా వాల్యూ వస్తుంది. సో ఏ రిలేషన్స్ని ఇది ఈక్వేషన్ 2 1 and 2ని యూజ్ చేసుకొని ఆల్ఫాని ఎలిమినేట్ చేయొచ్చా అంటే, సో దీని నుంచి ఆల్ఫా కనుక్కోవచ్చు. ఇది ఆల్ఫా రైట్ సైడ్ తీసుకెళ్ళి ఆల్ఫా కామన్ ఏంటి ఇక్కడ, దీని నుంచి ఏమొస్తుంది మీకు ఆల్ఫా కామన్ తీస్తే లాంబ్డా ఇంటూ సో లాంబ్డా +3. సో ఆల్ఫా కామన్ తీసాం -1 ఈక్వల్ టు -17. సో దీని నుంచి ఆల్ఫా ఈక్వల్ టు -17 బై సో దట్ వెళ్ళిపోతే సో లాంబ్డా ఇంటూ లాంబ్డా +3 -1 వస్తుంది. సో ఈ ఆల్ఫా తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కంప్లీట్గా లాంబ్డాలో ఇలా ఈక్వేషన్ వస్తుంది. సో ఎలిమినేషన్ అంటే మీ ఇష్టం, క్యాలిక్యులేషన్ ఎలాగైనా చేసుకోండి. సో ఒకటి ఎలిమినేట్ చేయండి, మీ ఇష్టం ఎట్లయినా ఎలిమినేట్. డిఫికల్ట్గా రావచ్చు కొన్ని, ఒక్కోసారి ఈక్వేషన్ సాల్వ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. కొద్దిగా ఇట్లాంటి మీరు ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్లో ఇబ్బంది పడకుండా ఉంటారు. ముందు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో ఇట్లాంటి ఇబ్బందులు పడరు, లేకపోతే అక్కడ ఎగ్జామ్లో చాలా టైం వేస్ట్ అవుతుంది. సో మీరు సింప్లిఫికేషన్ అంతా చేసేయండి. సో సాల్వ్ చేసేసిన తర్వాత అప్పుడు మీకు లాంబ్డాలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ లాంబ్డా వాల్యూస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ క్లియర్గా దీన్ని అస్సలు పట్టించుకోరు చాలామంది, నేను చెప్తున్నాను చూడండి, వాటిని పట్టించుకోరు. సో అట్లా 2 వాల్యూస్ వచ్చినప్పుడన్నా కనీసం చూడండి. అక్కడ లాంబ్డా అనేది ఇంటీజర్ అన్నాడు కాబట్టి ఇంకొక వాల్యూ నాన్ ఇంటీజర్ అయి ఉండొచ్చు. సో అది వదిలేస్తాం. సో లాంబ్డా వాల్యూ 3 వచ్చింది. లాంబ్డా వాల్యూ 3 అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తారు ఏదో ఒక రిలేషన్లో, అప్పుడు మీకు ఆల్ఫా వాల్యూ వస్తుంది. ఇందులో కానీ రాస్తే ఆల్ఫా వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు ఆల్ఫా వాల్యూ వచ్చేసింది అంటే
ఆల్రెడీ లాంబ్డా వాల్యూ కూడా వచ్చేసింది కాబట్టి ఆల్ఫా అండ్ లాంబ్డా ఇక్కడ రాసేస్తే మీకు సి బార్ అనే వెక్టార్ వచ్చేస్తుంది. సి బార్ అనే వెక్టార్ వచ్చేస్తుంది. సో సి బార్ అనేది వెక్టార్ క్లియర్గా తెలుసు. అండ్ లాంబ్డా అనేది కూడా వచ్చేసింది మనకి. అక్కడున్న లాంబ్డా ఇక్కడున్న లాంబ్డా కాబట్టి ఒకటే కాబట్టి లాంబ్డా తెలుసు. సి బార్ అనే వెక్టార్ కంప్లీట్గా వచ్చేస్తుంది. సో ఆల్ఫా లాంబ్డాలు సబ్స్టిట్యూట్ చేస్తే సి బార్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లాంబ్డా వాల్యూ మీకు తెలుసు, అది కూడా సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు సికి దీనికి క్రాస్ ప్రోడక్ట్ ఐజేకే ఫస్ట్ సి బార్ వెక్టార్స్, నెక్స్ట్ ఇందులో ఐజేకే కోఎఫిషియెంట్స్ కనుక్కుంటే అయిపోతుంది. మళ్ళీ వచ్చిన ఆన్సర్కి ఏంటి మాడ్ అన్నాడు, మాడ్ అప్లై చేయండి. అండ్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియెంట్ స్క్వేర్ జే కోఎఫిషియెంట్ స్క్వేర్ ప్లస్ కే కోఎఫిషియెంట్ స్క్వేర్, మళ్ళీ అక్కడ ఏముంది స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ చేసి వస్తారు. కాకపోతే ఇక్కడ సింప్లిఫికేషన్ దగ్గర సాల్వ్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్ బిఫోర్. మీరు ఇట్లాంటి ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో ఇబ్బంది పడరు. లేకపోతే అక్కడ ఇంకా టెన్షన్ ఎక్కువ మీకు వస్తుంది. ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉండి చేయగలిగే క్వశ్చన్ చేయకపోతే సో ఇంకా ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటివి మీరు ప్రాక్టీస్ చేయాలి. క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఎంతసేపటికి ప్రాబ్లమే కాదు, క్యాలిక్యులేషన్ పార్ట్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. సింపుల్ అయితే ఏం కాదు, డిఫికల్టీ ఉన్నాయి మాత్రం మీరు ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏబి సి వెక్టార్స్ ఇచ్చాడు. నెక్స్ట్ డి ఈజ్ ద వెక్టార్ సాటిస్ఫైస్ దిస్ కండిషన్ అన్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ రెండిట్లో కూడా బి ఉంది కామన్ వెక్టారు. సో రెండిట్లో కూడా రైట్ సైడే ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ తెచ్చుకోండి. సో లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు బి బార్ కామన్ ఇస్తే డి బార్ మైనస్ సి బార్ ఈక్వల్ టు ఇంటూ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 0. అంటే రెండింటి క్రాస్ ప్రోడక్ట్ 0 కాబట్టి క్లియర్గా ఈ రెండు వెక్టార్స్ ఏంటి ప్యారలల్ వెక్టార్. సో ఇట్లాంటి క్వశ్చన్లు సేమ్ ఉన్న క్వశ్చన్లు మళ్ళీ డిస్కస్ చేయడం వల్ల మీకు ఆ పాయింట్ పర్ఫెక్ట్గా గుర్తుంటుంది. ఇంకా ఎగ్జామ్లో టెన్షన్ పడకుండా ఫ్రీ చేసేయచ్చు. సో ఇట్లాంటివి ఇంతకుముందు చాలా వచ్చినాయి, చేసి మనం అలసిపోయి ఉంటాం ఇప్పటి వరకు. కానీ అయినా కూడా ఎందుకు చేస్తున్నానంటే కనీసం ఒకసారి కాకపోతే ఇంకోసారి అయినా మీ మైండ్లో కూర్చుంటుంది. ప్లస్ మీకు గ్యారంటీ చేయొచ్చు క్వశ్చన్స్ ఇవి ఎలా ఉంటున్నాయని మీకు అర్థమైపోతుంది ఏ బేస్లో వస్తున్నాయని. సో దాని తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని నుంచి ఏంటి డి బార్ బై సి బార్ ప్యాల్ టు బి బార్ కాబట్టి సమ్ కాన్స్టెంట్ ఇంటూ బి బార్. నెక్స్ట్ సి బార్ అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే అప్పుడు మీకు డి బార్ వస్తుంది. సో సి బిలు తెలుసా అంటే బి తెలుసు, సి కూడా తెలుసు. ఓకే, నెక్స్ట్ లాంబ్డా వాల్యూ ఒకటి తెలిస్తే మీకు ఎగ్జాక్ట్గా డి వస్తుంది. మరి దాన్ని కనుక్కోవడానికి ఏదో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ డి డాట్ ఏ ఇచ్చాడు కాబట్టి డి డాట్ ఏ చేస్తారు. సో డి అంటే ఏంటి సి బార్ ప్లస్ లాంబ్డా బి బార్ డాట్ ఏ. సో ఇప్పుడు ఏతో డాట్ పెట్ చేస్తే ఇదేంటి సి డాట్ ఏ ప్లస్ లాంబ్డా ఇంటూ బి డాట్ ఏ ఈక్వల్ టు 24. సో ఇప్పుడు సి డాట్ ఏ అంటే సి తెలుసు ఏ తెలుసు కాబట్టి సి డాట్ ఏ వాల్యూ కనుక్కోండి. అలాగే బి తెలుసు ఏ తెలుసు కాబట్టి బి డాట్ ఏ కూడా కనుక్కోండి. సి డాట్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తారు, బి డాట్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు లాంబ్డా వాల్యూ వస్తుంది 2. లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో రాసేస్తే మీకు ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది డి బార్ అనే వెక్టార్ వస్తుంది. సో డి బార్ అంటే ఏంటి సి బార్ ప్లస్ 2బి బార్. సో సి బార్ ప్లస్ 2 ఇంటూ బి బార్. బి బార్ని బి 2 పెట్టి మల్టిప్లికేషన్ చేసి సికి యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డి బార్ అనే వెక్టార్ వస్తుంది. ఇక్కడ అడిగింది ఏంటి మోడ్ ఆఫ్ డి కాబట్టి దాని మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటారు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏ బార్ బి బార్ సిఏ బార్ ఇచ్చాడు చూసారా, ఫుల్ ట్రయాంగిల్ సైడ్స్ ఇచ్చేసాడు. సో మీకు ఇంతకుముందు ఒక కండిషన్ చెప్పాను ఓ ప్రాబ్లంలో ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఫుల్ ట్రయాంగిల్ మొత్తం సమ్ము ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ 0 అవుతుంది. లేదంటే ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తారు. సో ఈ రెండింటిని యాడ్ చేస్తారు ఫస్ట్. సో బి రెండు మిడిల్ లెటర్ సేమ్ అయితే అప్పుడు ఏమవుతుంది ఇది ఏసీ బార్ అవుతుంది. సో ఏసీ బార్ని మళ్ళీ సిఏ బార్ తోటి యాడ్ చేస్తారు. సిఏ బార్తో యాడ్ చేస్తే మళ్ళీ మిడిల్ లెటర్ సేమ్. సో అప్పుడు ఏ బార్ అవుతుంది, ఏ బార్ అంటే అంతా 0. సో ఇదో కండిషన్ వస్తుంది. సో ఇక్కడ ఏబిసిలు ఆల్ఫా గామాలో ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ అన్నిటిని యాడ్ చేసేసేయండి. సో అన్నిటిని యాడ్ చేసి 0కి ఈక్వేట్ చేస్తారు. సో అప్పుడు మీకు ఆల్ఫా బీటా గామా వాల్యూస్ వస్తాయి. అంటే ఇవన్నీ వెక్టర్స్ని యాడ్ చేశారనుకోండి. సో అన్నిటిని యాడ్ చేస్తే -2 + 4 2 ప్లస్ ఆల్ఫా అంతా 2 ప్లస్ ఆల్ఫా ఈ 3 వెక్టర్స్ని యాడ్ చేస్తున్నాం. ప్లస్ బీటా ప్లస్ 3 + 1. సో బీటా ప్లస్ 4 జే. అలాగే కే కోఎఫిషియెంట్స్ 3 ప్లస్ గామా ప్లస్ డెల్టా. సో 3 ప్లస్ గామా ప్లస్ డెల్టా ఇంటూ కే ఈక్వల్ ఎంత 0 అన్నాడు. ఈక్వల్ 0 కదా, ఈ 3 వెక్టార్స్ సమ్. ఇప్పుడు ఏంటి ఇది కనుక్కుంది ఇది. సో రైట్ సైడ్ ఏముంది 0 ఉంది. మరి ఒక వెక్టార్ 0 అయితే అన్ని కోఎఫిషియెంట్స్ కూడా 0 అవ్వాలి. ఐ కోఎఫిషియెంట్ 0 అవ్వాలి, జే కోఎఫిషియెంట్ 0 అవ్వాలి. అంటే ఇప్పుడు ఐ కోఎఫిషియెంట్ని 0కి ఈక్వేట్ చేశారనుకోండి, ఇక్కడ వాడు చీటింగ్ చేశాడు క్వశ్చన్లో, ఖచ్చితంగా మిస్టేక్ పోతుంది 100%. సో ఇక్కడ ఇచ్చింది సిబి బార్ బీసీ బార్ కాదు సిబి బార్.
అది అబ్జర్వ్ చేయలేదనుకోండి పోతుంది, అప్పుడు ఆల్ఫా వాల్యూ -2 వస్తుంది. కానీ ఆల్ఫా వాల్యూ -2 కాదు, ఆల్ఫా వాల్యూ +2. తప్పు పోయింది. ఎందుకు పోయింది? ఇట్లాంటి చీటింగ్ ఉంటే చాలా జాగ్రత్త చూసుకోండి. సో ఇది సిబి బార్ కాదు, బీసీ బార్. అప్పుడు ఏంటి? బీసీ బార్ అయితే అప్పుడు ఏంటి? బీసీ బార్ ఏమవుతుంది అప్పుడు? బీసీ బార్ అంటే దాని ఆపోజిట్ డైరెక్షన్ -ఆల్ఫా ఈ -బీటా-జే -గామా-కే. చాలా చీటింగ్ ఇది. చాలా మంది మిస్టేక్ చేసేస్తారు, సరే అబ్జర్వ్ చేయరు. అందులో ఎగ్జామ్లో అంత తక్కువ టైంలో అంత థింక్ చేయడం అనేది అంత కేర్ఫుల్గా ఉండరు చాలా మంది. సో చూడండి, ఇట్లాంటివి ఉంటాయి డేంజరస్ పాయింట్స్. కాబట్టి అప్పుడు ఇది యాడ్ చేసేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ప్లస్ కాదు. సో 2 - ఆల్ఫా వస్తుంది, ఇక్కడ -బీటా వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ -గామా వస్తుంది, ప్లస్ కాదు, -గామా వస్తుంది. ఇప్పుడు 0కి ఈక్వేస్తే 2 - ఆల్ఫా = 0 అంటే ఆల్ఫా వాల్యూ 2 వస్తుంది. నెక్స్ట్ -బీటా + 4 = 0 అంటే బీటా = 4 వస్తుంది. నెక్స్ట్ ఇది ఏంటి? సో అటు సైడ్ వెళ్ళిపోతే 3 = గామా అడిపోతుంది, డెల్టా కూడా అడిపోతే సో గామా - డెల్టా = 3 వస్తుంది. సో ఇప్పుడు ఆల్ఫా బీటా వాల్యూస్ ఎగ్జాక్ట్గా వచ్చినాయి కానీ గామా డెల్టా రాలేదు, వాటి మధ్యలో రిలేషన్ వచ్చింది. సో ఇక్కడ మీకు ఇంకా పూర్తిగా తెలియదు, గామా డెల్టా వాల్యూస్ కావాలి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏంటి? హాఫ్ ఇంటూ ఎనీ 2 సైడ్స్ క్రాస్ ప్రోడక్ట్. ఎనీ 2 సైడ్స్ అంటే ఏబీ బార్ అంటే ఏం చేస్తారు? సో ఏబీ బార్ కనుక్కునే ముందు ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూస్ తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేసి చేయండి. అంటే ఏబీ బార్ అంటే ఇక్కడ ఏ ఓకే క్లియర్గానే ఉంది, బి ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత? 2 కాబట్టి ఆల్ఫా వాల్యూ 2 కాబట్టి ఇక్కడ 2i అలా రాసుకుని చేయండి ముందు వాళ్ళ అన్నోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇదెంత? బీటా అంతా 4, సో 4j. గామా తెలియదు, అది అంతే ఉంచేద్దాం. ఇప్పుడు ఏబీ బార్ అంటే ఏంటి? సో ఏబీ బార్ అంటే ఇది తెలుసు, సో అది రాసేస్తారు. నెక్స్ట్ ఏంటి? ఏసీ బార్. ఇది కాదు, ఇక్కడ సిఏ బార్ ఉంది. సో ఏసీ బార్ అంటే ఏం చేస్తారు? ఆపోజిట్ డైరెక్షన్. సో నెగిటివ్ -4i -3j -λk చేసేస్తారు. సో క్రాస్ ప్రొడక్ట్ ఆ రెండు వెక్టర్స్కి క్రాస్ ప్రొడక్ట్ చేసి దీనికి ఈక్వేట్ చేయండి. సో అప్పుడు మీకు ఏమొస్తుందంటే గామా అండ్ డెల్టాలో వస్తుంది ఆన్సర్, గామా అండ్ డెల్టా. కాకపోతే గామా ఉన్న దగ్గరల్లా మీరు ఏం రాయొచ్చు అంటే డెల్టా +3 అని రాయొచ్చు. గామా ఉన్న దగ్గరల్లా డెల్టా +3 అని రాయొచ్చు. సో అప్పుడు మీకు కంప్లీట్గా డెల్టాలో వచ్చేస్తుంది. అప్పుడు డెల్టా వాల్యూ వస్తుంది. డెల్టా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే గామా వాల్యూ వస్తుంది. సో ఆల్ఫా గామా అన్నీ తెలుసు. ఇప్పుడు మీకు ఏం కావాలో అది కనుక్కోవచ్చు. CB.CA అన్నాడు, CB.CA. సో గామా డెల్టా తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ రెండింటికి గామా డెల్టా కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అప్పుడు ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేసిన ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏ బార్ బి బార్ ఇచ్చి సో ఈ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి కూడా ఇచ్చాడు, రెండింటికి క్రాస్ ప్రోడక్ట్. సో మాడ్ ఏ మాడ్ బి తెలుసు, ఈ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్. సో ఫస్ట్ ఏ క్రాస్ టు ఏ సో 0 అయిపోతుంది ఈ రెండింటికి. ఫస్ట్ ఏంటి? రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ అంటే ఇది ఏంటి చేస్తే ఏ అండ్ టు ఏ ప్యారల్ వెక్టర్స్ కాబట్టి వాటి క్రాస్ ప్రోడక్ట్ 0. తర్వాత నెక్స్ట్ ఏ బార్ -3b బార్ కాబట్టి -3 ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్ అవుతుంది. ఇది ఏంటిది? సో కాన్స్టెంట్ ముందు రాసేయండి, ఏ క్రాస్ బి బార్. సో అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటికి సో 2 ఇంటూ 2 4 బి క్రాస్ ఏ. నెక్స్ట్ లాస్ట్ 1 ఇంటూ లాస్ట్ 1 2b 3b ప్యారల్ కాబట్టి వాటి క్రాస్ ప్రోడక్ట్ 0 అయిపోతుంది. సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఏంటి? ఏ క్రాస్ బి ఉంది, ఇది కూడా ఏ క్రాస్ బిలో రాసేయండి, లేదంటే దీన్ని కూడా బి క్రాస్ ఏలో రాయండి. ఇదంటే ఇప్పుడు ఏం రాయొచ్చు? బి క్రాస్ ఏ అంటే ఏం రాయొచ్చు? -ఏ క్రాస్ బి అని రాయొచ్చు. కాబట్టి ఇదేంటి? మైనస్ దీన్ని బి క్రాస్ ఏని ఏం రాయొచ్చు? -4 ఏ క్రాస్ బి బార్ అని రాసేయచ్చు. అప్పుడు -4 -3 -7. సో -7 అనేది బయట తీసేసుకోవచ్చు. సో -7 మాడుంది కాబట్టి బయటకు వస్తే 7 అవుతుంది. సో అప్పుడు ఏంటి? ఏ క్రాస్ బి బార్. స్క్వేర్ అన్నాడు కాబట్టి తర్వాత స్క్వేరింగ్ చేసి స్క్వేర్ అన్నాడా? ఇక్కడ స్క్వేర్ ఉంది, సారీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అన్నాడు కాబట్టి స్క్వేర్ చేస్తారు. 7² అంటే అంతా 49. 7² ఏ క్రాస్ బి బార్ స్క్వేర్. ఇప్పుడు ఏ క్రాస్ బి బార్ కనుక్కోవచ్చు, ఎందుకంటే యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఇచ్చాడు కదా. సో ఇది 49 ఇంటూ ఏ క్రాస్ బి బార్ అంటే ఏంటి? మాడ్ ఏ ఇంటూ మాడ్ బి సైన్ టీటా. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. సో మాడ్ ఏ మాడ్ బి తెలుసు. సో యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి కూడా తెలుసు. అంతా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఓఏ బార్, ఓబి బార్, ఓసి బార్ ఇచ్చి ఓ ఈజ్ ద ఆర్జిన్ అన్నాడు. సో ఆర్జిన్ ఓఏ బార్.
సో ఓఏ బార్ అంటే ఏంటి? ఏ బార్. నెక్స్ట్ ఓబీ బార్ అంటే 12A, ఇది ఓబీ బార్ 12A ప్లస్ 4B బార్. అండ్ ఓసీ బార్ ఇదేంటి? బి బార్ ఇచ్చాడు. ఓ అనేది ఆర్జిన్ అన్నాడు. S is the parallelogram with adjacent sides OA and OC. సో చూడండి adjacent sides ఉండే విధంగా OA and OC adjacent sides. Then area of the triangle OABC, area of the triangle quadrilateral, area of the quadrilateral OABC by area of S. S అంటే ఏంటి? parallelogram. S అంటే ఏంటి? parallelogram with adjacent sides OA and OC. అంటే OA and OC అడ్జసెంట్స్ అయ్యే విధంగా, అంటే OA బార్ ఇంకోటి ఏంటి? OC బార్, ఇవి రెండు అడ్జసెంట్స్ అయ్యే విధంగా ప్యారలోగ్రామ్ మీరు ఇది OA బార్ ప్యారలోగ్రామ్ ఏం చేస్తుంది? దాన్ని ప్యారల్గా ఉండే విధంగా ప్యారలోగ్రామ్ ఫామ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఈ సైడ్ ఎలా ఉండదు, దానికి ప్యారల్ ఉండే విధంగా ఇస్తే అప్పుడు మీకు ఈ పాయింట్ వస్తుంది. ఇదేంటి? సి. ఈ పాయింట్ ఏంటి మనకు తెలియదు, పక్కన పెడదాం. సో ప్యారలోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు వీటితోటే సి అనేది ఇంకో పాయింట్ ఓఏబిసి కోఆర్డినేటర్ అన్నాడు. ప్యారలోగ్రామ్ కాదు, కోఆర్డినేటర్. కోఆర్డినేటర్ అంటే ఆ పాయింట్ ఇంకా ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇక్కడ ఎక్కడో తీసుకుందాం. సో బి అనేది ఎక్కడైనా ఉండొచ్చు. అంటే సో ఓఏ కదా, సో ఓఏ తర్వాత ఇప్పుడు కోఆర్డినేటర్ అంటే ఇప్పుడు దీన్ని కలుపుతారు. సో ఇది కోఆర్డినేటర్. సో కోఆర్డినేటర్లో అయినా ప్యారలోగ్రామ్లో అయినా రెండు సైడ్స్ కామన్. ఏంటి? ఓఏ అండ్ ఓసి కామన్. మిగిలిన సైడ్స్ డిఫరెంట్. ఇక్కడేమో మిగిలిన ఇదేంటి? ఇది డి, ఇది డి డాష్ అనుకోండి. ఇప్పుడు ఓఏ బీనా, సారీ ఇది బి అన్నాడు కాబట్టి బి తీసుకుందాం. బి, ఇది బి డాష్ అనుకుందాం, లేదంటే డి అనుకోండి, మీ ఇష్టం ఏదనుకున్నా పర్లేదు. సో ఓఏ బిసి అనేదేమో కోఆర్డినేటరు, ఓఏ బి డాష్ సి అనేమో ప్యారలోగ్రామ్. ఇదేమో ప్యారలోగ్రామ్, అదేమో కోఆర్డినేటర్. ఇప్పుడు ఈ రెండింటికి ఏరియా రేషియో అడుగుతున్నాడు. సరే, ఫస్ట్ కోఆర్డినేటర్ కావాలంటే కోఆర్డినేటర్ ఏరియా ఏంటి? సో హాఫ్ ఇంటూ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ది డయాగనల్స్. ఇందులో మీకు ఒక్క డయాగనల్ మాత్రమే తెలుసు, రెండో డయాగనల్ తెలియదు. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ డయాగనల్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇది డయాగనల్ కోఆర్డినేటర్ కదా. సో ఇది ఏంటి? కోఆర్డినేటర్. సో డయాగనల్గా తెలిస్తే ఓకే. సో రెండు డయాగనల్స్ తెలిస్తే ఏం చేస్తారు? హాఫ్ ఇంటూ ఏసీ క్రాస్ బీడీ చేస్తారు. డయాగనల్స్ తెలియదు, రెండో డయాగనల్ తెలియదు. సో రెండో డయాగనల్ తెలియదు, అప్పుడు ఏం చేస్తారు? ఒక డయాగనల్ ఏం చేస్తుంది? కోఆర్డినేటర్ని 2 ట్రయాంగిల్స్గా స్ప్లిట్ చేస్తుంది. సో ట్రయాంగిల్ 1 ఇది ఏంటి? ట్రయాంగిల్ 2. సో రెండు ఏరియాస్ కనుక్కుంటే చాలు. అంటే ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కుంటారు, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కొని రెండింటిని యాడ్ చేస్తారు. అలా కూడా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏరియా ఆఫ్ ది కోఆర్డినేటర్ కావాలి అంటే సో మనకి డయాగనల్ తెలుసు కాబట్టి, సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఏరియా, ఏ ట్రయాంగిల్ ఏరియా? ఓఏబి ట్రయాంగిల్ ఏరియా ప్లస్ ఓబిసి ట్రయాంగిల్ ఏరియా, రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు కోఆర్డినేటర్ ఏరియా వస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఓఏబి ట్రయాంగిల్ ఏరియా కావాలంటే ఈ ట్రయాంగిల్లో మీకు 2 సైడ్స్ తెలుసు, నెక్స్ట్ ఈ సైడ్ కూడా తెలుసు. కాబట్టి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఎనీ 2 సైడ్స్. సో ఈ సైడ్ ఏ బార్, ఈ సైడ్ ఏంటి? 12A ప్లస్ 4B బార్ ప్లస్. అలాగే ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ తెలుసు, నెక్స్ట్ ఈ సైడ్ తెలుసు. ఇందులో కూడా 2 సైడ్స్ తెలుసు కాబట్టి ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంటి? హాఫ్ ఇంటూ బి క్రాస్ ఈ సైడ్ ఎంత? 12A బార్ ప్లస్ 4B బార్. ఇప్పుడు దీన్ని ఏ తోటి క్రాస్ ప్రోడక్ట్ చేస్తే ఏ క్రాస్ 12A అంటే, సో ఏ అండ్ 12A అనేది ప్యారల్ కదా, కాబట్టి ఇది 0 అయిపోతుంది. సో నెక్స్ట్ ఏ ఇంటూ 4B బార్ అంటే 4AB బార్ వస్తుంది. సో 1/2 ఇంటూ 4A బార్ క్రాస్ B బార్ వస్తుంది. సో అయిపోయింది. నెక్స్ట్ దీంతో B ఇంటూ 12A ఏమొస్తుంది? 12B క్రాస్ A అవుతుంది. B క్రాస్ A అంటే మీరు రివర్స్ రాశారనుకోండి మైనస్ A క్రాస్ B అవుతుంది, మైనస్ A క్రాస్ B. నెక్స్ట్ B క్రాస్ 4B బార్ అంటే 0 అవుతుంది. ఇప్పుడు 4 - 12 ఎంత? -8. సో -8. సో నెగిటివ్ వచ్చింది. సో ఇక్కడ చిన్న మిస్టేక్, ఇక్కడ ఈ ఏరియా సపరేట్, ఈ ఏరియా సపరేట్, దానికి సపరేట్ మాడ్ ఉండాలి. సో ఇక్కడ కూడా దానికి సపరేట్, దీనికి సపరేట్ మాడ్ ఉండాలి. 1/2 అనేది కామన్. సో దానికి సపరేట్ మాడ్ ఉన్నప్పుడు దీనికి మాడు. సో అప్పుడు ఏంటిది? నెగిటివ్ ఉన్నా కూడా మీకు బయటకు వచ్చేసరికి పాజిటివ్ అయిపోతుంది, బయటకు వచ్చేసరికి పాజిటివ్ అవుతుంది. అప్పుడు 4 + 12 ఎంత? 16. 16/2 అంటే ఎంత? 8. అప్పుడు ఏమొస్తుంది మీకు? 8 ఇంటూ A క్రాస్ B బార్ వస్తుంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది కోఆర్డినేటర్ వచ్చేసింది. ఏరియా ఆఫ్ ది కోఆర్డినేటర్ వచ్చేసిన తర్వాత ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్.
పారలోగ్రామ్ లో రెండు అడ్జసెంట్ సైడ్స్ తెలిస్తే ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ ఏ క్రాస్ బి బారే కదా, హాఫ్ ఇంటూ ఏ క్రాస్ బి బార్. సారీ హాఫ్ కాదు, సో ఇది డయాగనల్స్ తెలిసినప్పుడు, అడ్జసెంట్స్ తెలిసినప్పుడు ఏంటి? ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ జస్ట్ ఏ క్రాస్ బి బార్. డయాగనల్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. డయాగనల్స్ తెలిసినప్పుడు ఏమో హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ది డయాగనల్స్. కానీ ఇక్కడ ఏంటి? అడ్జసెంట్ సైడ్స్ తెలిసినప్పుడు జస్ట్ ఏ క్రాస్ బి బార్ కాబట్టి సో ఏ క్రాస్ బి బార్, సో క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఎంత? 8. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఏ బార్ బి బార్. సో ఇక్కడ ఏబీలు అన్నోన్స్ ఉన్నాయి చూడండి, A1 A2 A3 చాలా కాంప్లికేటెడ్ అన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం. మాడ్ ఏ ఇచ్చాడు, ఏ డాట్ బి ఇచ్చాడు, మాడ్ బి ఇచ్చాడు, సి బార్ ఇచ్చాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీలో ఇచ్చాడు. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి కావాలి. యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి అంటే ఏం చేస్తారు? సో యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి అనేది టీటా అనుకుంటే అప్పుడు కాస్ టీటా ఈక్వల్ టు ఏం కావాలి? బి డాట్ సి బై మాడ్ ఆఫ్ బి మాడ్ ఆఫ్ సి కావాలి. అంటే సి అనే వెక్టార్ కావాలి, అలాగే బి డాట్ సి వాల్యూ కావాలి. చూద్దాం. సో ఇక్కడ సి బార్ అనేది ఇచ్చాడు. ఫస్ట్ దాన్ని చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన డేటా అంతా రాసేస్తే సో మాడ్ ఏ మాడ్ బి అండ్ ఏ డాట్ బి, తర్వాత సి బార్ ఇచ్చాడు. సో దీని నుంచి చూద్దాం, బి డాట్ సి కావాలి. సో బికి సికి మధ్యలో యాంగిల్ కావాలి, లేదంటే బి డాట్ సి తెలియాలి. అంటే ఏం చేద్దామంటే ఇది సరిగా అబ్జర్వ్ చేస్తే ఐడియా వస్తుంది. ఈ -3 బార్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి అడ్వాంటేజ్ అంటే స్క్వేరింగ్ చేసేయచ్చు. స్క్వేరింగ్ చేసేస్తే అప్పుడు ఏమవుతుందంటే దీనికి మాడ్ రాసేసి స్క్వేరింగ్ చేసేస్తే అప్పుడు ఈజీ అవుతుంది. అంటే ఏంటి? మాడ్ సి స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 2ab టర్మ్ అంటే 2 into 3 6 b dot c నెక్స్ట్ సెకండ్ టర్మ్ స్క్వేర్ 9b స్క్వేర్ 9 మాడ్ b స్క్వేర్. సో లెఫ్ట్ సైడ్ అయిపోయింది. రైట్ సైడ్ 2 స్క్వేర్ 4 మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఏంటి? సో మాడ్ ఏ స్క్వేర్ మాడ్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా అని రాసేయచ్చు. సో ఇక్కడ వేరేలా చేసాడు, మీరు ఇది చేసేయండి, అదంతా వదిలేండి. సో ఏంటి? 4 ఇంటూ ఏం రాయొచ్చు? మాడ్ ఏ స్క్వేర్ ఇంటూ మాడ్ బి స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ టీటా అని రాసేయచ్చు. సో ఈ స్టెప్లో అది రాసుకోండి. సో ఇక్కడ మాడ్ సి స్క్వేర్ నెక్స్ట్ మాడ్ సి అంటే ఇచ్చినట్టున్నాడు. సో మాడ్ సి అంటే ఇచ్చాడు. సో ఇది మాడ్ సి స్క్వేర్ నెక్స్ట్ ఇదేంటి? 6 ఇంటూ బి డాట్ సి అంటే ఏంటి? మాడ్ బి ఇంటూ మాడ్ సి ఇంటూ యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి మనం టీటా అనుకున్నాం కాబట్టి సో కాస్ టీటా. సో 6 ఇంటూ మాడ్ బి అంటే వాల్యూ ఇచ్చాడు 4. సో మాడ్ సి నెక్స్ట్ కాస్ టీటా నెక్స్ట్ 9 ఇంటూ సో మాడ్ ఆఫ్ బి అంటే ఎంత? 4 కాబట్టి సో 4 స్క్వేర్ 16. రైట్ సైడ్ ఏమొస్తుంది? సో 4 ఇంటూ సో మాడ్ ఏ వాల్యూ ఎంత? 1. సో మాడ్ బి వాల్యూ ఎంత? 4. సో ఇది ఎంత? 4 ఇంటూ 1 ఇంటూ 4 స్క్వేర్ 16 ఇంటూ సైన్ స్క్వేర్ టీటా సో కానీ ఇక్కడ టీటా రాయబాకండి ఏకి బికి మధ్యలో, ఎందుకంటే ఆల్రెడీ బీకి సికి మధ్యలో యాంగిల్ టీటా అనుకున్నాం. సో ఇది వేరే డిఫరెంట్ తీసుకోండి. సో ఆల్ఫా అనుకుందాం. యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బిది. సో ఏ అండ్ బి ఆల్ఫా అనుకుందాం. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఆల్ఫా వాల్యూ తెలియదు మనకి, మరి ఆల్ఫా వాల్యూ తెలియదు కదా అంటే ఇక్కడ దీని నుంచి కనుక్కోవచ్చు. సో దీని నుంచి ఆల్ఫా వాల్యూ కనుక్కోవచ్చు. ఏంటంటే ఏ డాట్ బి అంటే ఏంటి? మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఎంత? ఆల్ఫా ఈక్వల్ టు 2. సో ఇప్పుడు మాడ్ ఏ మాడ్ బి తెలిస్తే కాస్ ఆల్ఫా వాల్యూ వస్తుంది. కాస్ ఆల్ఫా వాల్యూ తెలిస్తే అప్పుడు మనకి సైన్ స్క్వేర్ ఆల్ఫాని ఏం రాయొచ్చు? 1 - కాస్ స్క్వేర్ ఆల్ఫా రాస్తే ఆ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇక్కడ రాసేయచ్చు. కాబట్టి దాని నుంచి కాస్ ఆల్ఫా వాల్యూ కనుక్కొని ఇక్కడ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసేయండి. అప్పుడు మీకు ఇది వచ్చేస్తుంది ఆన్సర్. అప్పుడు కంప్లీట్గా సీలలో వచ్చేసింది ఈక్వేషన్. సో సింప్లిఫై మొత్తం సైడ్ తీసుకొస్తే ఇది వస్తుంది. ఇప్పుడు ఇందులో మాడ్ సి తెలియదు, కాస్ టీటా రెండు అన్నోన్స్ ఉన్నాయి, కాస్ టీటా కూడా తెలియదు. సో మనకు కావాల్సింది ఏంటి? యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి అంటే కాస్ టీటా వాల్యూ కావాలి. సో కాస్ టీటా వాల్యూ కావాలంటే మాడ్ సి తెలియాలి. మరి మాడ్ సి కనుక్కోవడం వచ్చా అంటే మాడ్ సి కనుక్కోవడానికి ఏముంది? ఎక్కడ ఏం ఇన్ఫర్మేషన్ లేదు, ఇది ఒకటే ఉంది మనకి, ఇంకా దీని నుంచి ఏం లేదు. దీని నుంచి మాడ్ సి కనుక్కోవడం వచ్చా అంటే సో బోత్ సైడ్స్ మాడ్ అప్లై చేసి స్క్వేరింగ్ చేసేస్తే వచ్చేస్తుంది. ఎందుకు అంటే బోత్ సైడ్స్ మాడ్ అప్లై చేసి స్క్వేరింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ మాడ్ వస్తుంది. ఇప్పుడు దీని స్క్వేర్ సో 2 స్క్వేర్ 4 మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ నెక్స్ట్ సెకండ్ వెక్టార్ దీని స్క్వేర్ 9b స్క్వేర్ నెక్స్ట్ ఈ రెండింటికి 2 ఇంటూ ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఏంటి? సో ఏ బార్ మైనస్ బి బార్ స్క్వేర్ అంటే ఏంటి? సో మాడ్ ఏ స్క్వేర్ మాడ్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆ రెండింటి డాట్ ప్రోడక్ట్. మరి రెండింటి డాట్ ప్రోడక్ట్ ఏ క్రాస్ బి అండ్ బి పర్పెండిక్యులర్ కదా,
కాబట్టి డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది 0 అవుతుంది. అదే మనకు అడ్వాంటేజ్. సో అట్లా ఉన్నప్పుడు స్క్వేరింగ్ చేసేసారు అనుకోండి ఆ డాట్ ప్రోడక్ట్ మీకు ఎలిమినేట్ అయిపోతుంది. అంటే ఏ స్క్వేర్ టర్మ్ ఉంటుంది, బి స్క్వేర్ టర్మ్ ఉంటుంది, 2ab టర్మ్ అనేది 0 అయిపోతుంది. ఎందుకంటే రెండిటు పర్పెండిక్యులర్ కాబట్టి డాట్ ప్రోడక్ట్ 0. కాబట్టి ఇప్పుడు మీకు కంప్లీట్ ఈ రిలేషన్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసిన తర్వాత ఇప్పుడు మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ అంటే ఇంతకుముందు ఇక్కడ కనుక్కున్నాం మనకి ఏ క్రాస్ బి బార్ ఇక్కడ. సో దాన్ని హెల్ప్ తీసుకోండి. సో అంతా సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు మీకు కంప్లీట్గా మాడ్ సిలో వచ్చేస్తుంది. అప్పుడు మాడ్ సి వాల్యూ వచ్చేస్తుంది. సో మాడ్ సి తీసుకొచ్చి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ థీటా వచ్చేస్తుంది. సో కాస్ థీటా అంటే యాంగిల్ బిట్వీన్ బి అండ్ సినే కాబట్టి సో కాస్ థీటా వాల్యూ -√3/2 అయితే థీటా ఈక్వల్ ఏమవుతుంది కాస్ ఇన్వర్స్ ఆఫ్ -√3/2 ఉంటుంది. ఒక్కోసారి ఆన్సర్ ఇలా కూడా ఉండొచ్చు పై మైనస్. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ థీటా అంటే ఏంటి పై మైనస్ కాస్ ఇన్వర్స్ థీటా అలా కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏ అండ్ సి ఆపోజిట్ వెర్టెక్సెస్ ఆఫ్ ది పారలోగ్రామ్ ఏబిసిడి అని ఇచ్చాడు. నెక్స్ట్ డయాగనల్ బిడి ఇచ్చాడు. సో ఏసీ అనేది ఆపోజిట్ వెర్టెక్స్ కాబట్టి ఏసీ ఏమవుతుంది ఇంకొక డయాగనల్ అవుతుంది. సో ఏబిసిడి. సో ఇక్కడ ఏ అండ్ సి ఇచ్చాడు, బీడీ అనేది డైరెక్ట్గా డయాగనల్ ఇచ్చేసాడు. సో ఏ అండ్ సి ఇచ్చాడు కాబట్టి సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ చేస్తే ఏసీ బార్ వచ్చేస్తుంది. సో అప్పుడు రెండు డయాగనల్స్ తెలిసినాయి కాబట్టి ఏరియా ఆఫ్ ది డయాగనల్స్ తెలిసినప్పుడు ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఏంటి హాఫ్ ఇంటూ. సో హాఫ్ రావాలి ఇక్కడ హాఫ్ ఇంటూ ఏసీ క్రాస్ బీడీ. అదే అడ్జసెంట్ సైడ్ తెలిసినప్పుడు వేరు. ఒకవేళ ఈ సైడ్ పారలోగ్రామ్ తెలిసింది అనుకోండి అప్పుడు ఏంటి జస్ట్ ఏబీ క్రాస్ ఏడి. ఇక్కడ 1/2 రాదు ఏడి. అడ్జసెంట్ సైడ్ తెలిసినప్పుడు 1/2 రాదు, డయాగనల్స్ తెలిసినప్పుడు 1/2 వస్తుంది. ఒక్కోసారి మిస్టేక్ బై మిస్టేక్ అడ్జబ్ ఇది చేస్తారు. సో జాగ్రత్త చూసుకోండి. సో దీన్ని క్రాస్ ప్రొడక్ట్ చేసి మోడ్ కనుక్కుంటే ఏరియా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏ బార్ అండ్ బి బార్. ఏ బార్ ఇచ్చాడు వెక్టర్ ఆల్ఫా అండ్ బీటా రియల్ నంబర్స్ అండ్ బి ఇస్ ద వెక్టర్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్ π/4 ఇచ్చాడు. మోడ్ బి ఇచ్చాడు. బి బార్ ఇవ్వలే కానీ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఇచ్చాడు. మోడ్ బి బార్ ఈక్వల్ ఇచ్చి దీని వాల్యూ కనుక్కోమన్నాడు. ఇంకోటి ఏ బార్ డాట్ బి బార్ కూడా ఇచ్చాడు 3√2. సో దీని నుంచి ఇచ్చేసుకొని ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ స్క్వేర్ కావాలి. సో ఏ డాట్ బి ఇచ్చాడు. ఏ డాట్ బి అంటే ఎంత 3√2. సో ఏ డాట్ బి అంటే ఏంటి మోడ్ ఏ ఇంటూ మోడ్ బి ఇంటూ కాస్ ఆఫ్. సో ఇది తప్పడింది కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ అండ్ బి ఎంత π/4. సో కాస్ π/4. సో కాస్ π/4 ఎంత 1/√2. సో మోడ్ ఇందులో మోడ్ బి తెలుసు. సో మోడ్ బి ఎంత √6. మోడ్ బి స్క్వేర్ 6 అయితే మోడ్ బి √6. సో ఏ అనేది రఫ్గా తెలుసు. సో మోడ్ ఏ అంటే ఏంటి √1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో మీకు మోడ్ ఏ అలాగే ఉంచేయండి తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఏంటి మోడ్ ఏ ఈక్వల్ టు √6 వస్తుంది. ఇప్పుడు మోడ్ ఏ అంటే ఏంటో రాసేయండి. సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసేస్తే బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే రూట్ ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోయి సో ఇది వచ్చేస్తుంది. దీని నుంచి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత 5 వచ్చింది. సో మనకి ఆల్ఫా బీటా వాల్యూస్ కనుక్కోకుండానే అయిపోతుంది లక్గా. ఎందుకంటే మనకు కావాల్సింది ఆల్ఫా బీటా వాల్యూ ఇండివిజువల్గా ఏం అవసరం లేదు. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ తెలిస్తే చాలు. సో క్లియర్గా మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ డైరెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ అలా రానప్పుడు మనం ఆల్ఫా అండ్ బీటా రెండు కనుక్కొని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మనకి లక్గా ఆల్ఫా బీటా ఇండివిజువల్ కనుక్కోకుండానే ప్రాబ్లం అయిపోయింది. సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ అంటే ఏంటి మోడ్ ఏ ఇంటూ మోడ్ బి ఇంటూ సైన్ డీటా. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ 5. మోడ్ ఏ అంటే తెలుసు. మోడ్ ఏ అంటే ఎంత సో √6. అలాగే మోడ్ బి అంటే ఇచ్చాడు అది కూడా తెలుసు. సో రెండు సేమే ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 1/√2. కాదు ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి అన్నిటికీ స్క్వేర్ రాసేస్తున్నాం. సో సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏ బార్ బి బార్ టు వెక్టర్స్ మోడ్ బి ఈక్వల్ టు ఇచ్చాడు మోడ్ ఆఫ్ బి క్రాస్ ఏ ఇచ్చాడు. సో ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోవాలి. సో దీని మోడ్ సో దాని స్క్వేర్. సో ఇది మోడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ హోల్ స్క్వేర్ టైప్లో ఉంది. మోడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బి బార్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి సో మోడ్ ఏ స్క్వేర్ ప్లస్ మోడ్ బి స్క్వేర్ -2 ఇంటూ ఆ రెండింటికి డాట్ ప్రోడక్ట్ ఆ 2 వెక్టార్స్కి డాట్ ప్రోడక్ట్. అలాగే ఇక్కడ ఇది ఫస్ట్ వెక్టార్ స్క్వేరు మోడ్ ఆఫ్ సెకండ్ వెక్టార్ స్క్వేరు -2 ఇంటూ ఈ రెండింటి డాట్ ప్రోడక్ట్. కానీ రెండు పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ కదా. బి క్రాస్ ఏమవుతుంది బికి ఏకి రెండింటికి పర్పెండిక్యులరే కాబట్టి బి క్రాస్ ఏ అనేది బికి పర్పెండిక్యులర్ కాబట్టి ఈ రెండింటి డాట్ ప్రోడక్ట్ అంటే ఈ పోర్షన్ ఏమైపోతుంది -2 ఇంటూ సో ఆ డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది 0 అవుతుంది. ఇప్పుడు మోడ్ ఆఫ్ బి క్రాస్ ఏ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి ఓకే సింపుల్గా ఏం కనుక్కోక్కర్లేదు. మోడ్ బి కూడా ఇచ్చేసాడు సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా ఈజీ క్వశ్చన్ 2024లో వచ్చిన క్వశ్చన్.
సో నెక్స్ట్ ఇట్లాంటి క్వశ్చన్ వచ్చి చాలా వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ 2024 చూడండి. క్వశ్చన్స్ ఎలా గెస్ చేయొచ్చు ఈజీగా. సో ఇక్కడ రెండిట్లో కామన్ వెక్టార్ ఉంది, క్రాస్ ప్రోడక్ట్లో రెండిట్లో కామన్ వెక్టార్ ఉంది. అప్పుడు ఏం చేస్తాం, ఒక సైడ్ చేసుకుంటే అప్పుడు బి బార్ కామన్ తీసేస్తే ఇక్కడ పి బార్ మైనస్ ఇక్కడ సి బార్ క్రాస్ బి బార్. సో ఈ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ 0 కాబట్టి పి బార్ మైనస్ సి బార్ ఏమవుతుంది, ప్యారల్ టు బి బార్ అవుతుంది. కాబట్టి పి బార్ మైనస్ సి బార్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ బి బార్ అవుతుంది. ఎందుకు పి బార్ మైనస్ సి బార్ ఏంటి, ప్యారల్ టు బి బార్. ప్యారల్ అయితే ఏంటి, ప్రపోర్షనల్ కదా. సో సి అనేది అటు వెళ్ళిపోతే అప్పుడు పి వస్తుంది. సో పి బార్ అంటే ఏంటి, సి బార్ ప్లస్ లాంబ్డా బి బార్. ఇక్కడ సి బార్ అనే వెక్టార్ తెలుసు, బి బార్ వెక్టార్ తెలుసు. సో లాంబ్డా వాల్యూ కనుక్కుంటే చాలు వచ్చేస్తుంది. ఇట్లాంటి మనం చాలాసార్లు వచ్చింది. మరి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే పి డాట్ ఏ ఇచ్చాడు, అంటే దీన్ని ఈ వెక్టార్ని ఏ తోటి డాట్ ప్రెడ్ చేయండి. సో ఏ తోటి డాట్ ప్రెడ్ చేస్తే అప్పుడు పి డాట్ ఏ రైట్ సైడ్ పి డాట్ ఏ ఈక్వల్ టు సో ఏంటి, రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ పి డాట్ ఏ, రైట్ సైడ్ సి డాట్ ఏ ప్లస్ లాంబ్డా ఇంటూ ఏ డాట్ బి. సో పి డాట్ ఏ వాల్యూ ఆల్రెడీ 0 ఇచ్చాడు కాబట్టి ఇది 0. నెక్స్ట్ సి డాట్ ఏ, సి తెలుసు ఏ తెలుసు కాబట్టి సి డాట్ ఏ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏ డాట్ బి, ఏ తెలుసు బి తెలుసు కాబట్టి ఏ డాట్ బి కూడా కనుక్కోవచ్చు. సో ఏ డాట్ బి కనుక్కొని ఇక్కడ సి డాట్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, ఇక్కడ ఏ డాట్ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసాం. అప్పుడు మీకు లాంబ్డా వాల్యూ వచ్చేసింది. సో లాంబ్డా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు పి బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, సి బార్ లాంబ్డా వాల్యూ -8 కాబట్టి -8 బి బార్ అవుతుంది. ఇప్పుడు సి తెలుసు బి తెలుసు కాబట్టి ఇప్పుడు 8 ఇంటూ బి 8b వస్తుంది. అది సిలోంచి సబ్ట్రాక్ట్ చేసి సింప్లిఫికేషన్ కాబట్టి మీకు తెలుసు. సో ఇప్పుడు పి బార్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇప్పుడు అడుగుతుంది ఏంటి, పిని దీంతో డాట్ ప్రెడ్ చేయాలి అంటే వచ్చిన ఆన్సర్ని దీంతో డాట్ ప్రెడ్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. చాలా ఈజీ క్వశ్చన్. ఇట్లాంటి చాలాసార్లు వచ్చినాయి. ఇట్లాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే మార్క్స్ మీయే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏ బార్ బి బార్ ఇచ్చి సి బార్ ఈక్వల్ టు ఇట్లా ఇచ్చాడు. ఏ క్రాస్ బి వచ్చిన ఏ క్రాస్ బి అంటే ఏ క్రాస్ బి ఫస్ట్ కనుక్కుంటారు. ఫస్ట్ ఏ క్రాస్ బి కనుక్కోండి. సో ఐజేకే ఫస్ట్ సెకండ్ లైన్లో ఏ బార్ కోఎఫిషియెంట్స్, థర్డ్ లైన్లో బి బార్ కోఎఫిషియెంట్స్. సో డిటర్మినెంట్ కనుక్కోండి, అప్పుడు మీకు ఏ క్రాస్ బి వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఏ క్రాస్ బిని ఐ తోటి క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. ఫస్ట్ 3 సార్లు చేయాలి. ఫస్ట్ 1 టైం చూద్దాం. సో ఏ క్రాస్ బిని ఐ తోటి క్రాస్ ప్రోడక్ట్. సో ఏ క్రాస్ బి అంటే ఇదే కదా, దీన్ని ఐ తోటి క్రాస్, ఇది ఏ క్రాస్ బి, దీన్ని ఐ తోటి క్రాస్ ప్రోడక్ట్ చేసామనుకోండి. అప్ టు ఐ క్రాస్ ఐ, ఐ ఏమవుతుంది ఇక్కడ, ఐ ప్యారల్ టు ఐఏ కదా, 2i is parallel to i కాబట్టి ఈ రెండు ప్యారల్ వెక్టర్స్ కాబట్టి ఏమవుతుంది, క్రాస్ ప్రోడక్ట్ 0 అయిపోతుంది. నెక్స్ట్ -23 జే క్రాస్ ఐ, జే క్రాస్ ఐ అంటే ఏంటి, జే క్రాస్ ఐ. సో ఐ జే కే, సో జే క్రాస్ ఐ క్లాక్ వైజ్ లో రొటేషన్, జే క్రాస్ ఐ క్లాక్ వైజ్ లో వచ్చాం కాబట్టి క్లాక్ వైజ్ లో ఏం రాయాలి, -k రాయాలి. సో ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ ఉంది. సో ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోయి అప్పుడు 23k వస్తుంది. నెక్స్ట్ -11 కే క్రాస్ ఐ, కే క్రాస్ ఐ అంటే సో యాంటీ క్లాక్ వైజ్ లోనే ఉంది కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ లో ఉంది కాబట్టి ఏంటి, కే క్రాస్ ఐ అంటే ఏమొస్తుంది, జే వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత, ఇది. ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఐతోటి అంటే వచ్చిన రిజల్ట్ని దీన్ని ఇంకొకసారి ఐతోటి క్రాస్ ప్రోడక్ట్, ఇంకోసారి ఐతోటి సేమ్ ఇదే వేలో క్రాస్ ప్రోడక్ట్ చేయండి. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, రైట్ సైడ్ కూడా ఐతోటి క్రాస్ ప్రోడక్ట్ చేస్తే ఇప్పుడు 23 కే క్రాస్ ఐ, కే క్రాస్ ఐ అంటే ఏంటి, ఇంతకుముందే చూసాం జే. సో 23 కే క్రాస్ ఐ జే. నెక్స్ట్ -11 జే క్రాస్ ఐ, జే క్రాస్ ఐ అంటే క్లాక్ వైజ్ కాబట్టి ఏంటి -k అవుతుంది. ఆ మైనస్ ప్లస్ అయింది. మళ్ళీ ఇంకొకసారి వచ్చిన రిజల్ట్ ఇంకొకసారి ఐ తోటి క్రాస్ ప్రోడక్ట్ చేసాం. సో మళ్ళీ దీన్ని ఐ తోటి క్రాస్ ప్రోడక్ట్ చేస్తే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. రైట్ సైడ్ 23 జే క్రాస్ ఐ అంటే ఏంటి, -k కదా క్లాక్ వైజ్, జే క్రాస్ ఐ అంటే క్లాక్ వైజ్ లో వచ్చాం కాబట్టి -k ప్లస్ సో 11 ఇంటూ కే క్రాస్ దేంతో మనం చేసింది ప్రోడక్ట్ ఐ తోటి. సో కే క్రాస్ ఐ, కే క్రాస్ ఐ అంటే యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఏమొస్తుంది, +j వస్తుంది. సో ఇది మీకు సి బార్ వచ్చేసింది. ఇప్పుడు సి బార్ని ఏం చేయాలి, ఈ వెక్టార్ తోటి డాట్ ప్రోడక్ట్ చేయాలి అంతే. మామూలు క్రాస్ ప్రోడక్ట్ అంటే ఇలా చేస్తాం, ఇక్కడ సింగిల్ వెక్టార్ తోటి చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ చేసేయచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏ బార్ బి బార్ సి బార్ ఇచ్చి డి ఇస్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ బి బార్ ప్లస్ సి బార్. సో బి బార్ ప్లస్ సి బార్ ఏ డైరెక్షన్ లో ఉందో డి బార్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, ప్యారలే కదా. సో ప్యారల్ అయితే ఏంటి, ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి సమ్ కాన్స్టెంట్ ఇంటూ బి బార్ ప్లస్ సి బార్. నెక్స్ట్ ఒక కండిషన్ ఇచ్చాడు, ఏ డాట్ డి ఇచ్చాడు. సో దీన్ని ఏ తోటి డాట్ ప్రోడక్ట్ చేయండి, ఏ డాట్ డి
సో రైట్ సైడ్ కూడా డాట్ ప్రొడక్ట్ చేస్తే దేనితోటి ఏ తోటి, సో లాంబ్డా బి డాట్ ఏ ప్లస్ సి డాట్ ఏ. ఇప్పుడు బి డాట్ ఏ అంటే బి తెలుసు ఏ తెలుసు కాబట్టి బి డాట్ ఏ వాల్యూ కనుక్కోవచ్చు, అది 1 వచ్చింది. అలాగే సి డాట్ ఏ, సికి ఏకి డాట్ ప్రొడక్ట్ చేయండి, అది x + 5 వచ్చింది. అప్పుడు మీకు ఇందులో 2 అన్నోన్స్ ఉన్నాయి, లాంబ్డా అండ్ ఎక్స్. నెక్స్ట్ డి అనేది యూనిట్ వెక్టర్ అన్నాడు, ఇంకో కండిషన్ ఇచ్చాడు. డి అనేది యూనిట్ వెక్టర్ అన్నాడు కాబట్టి దీని మ్యాగ్నిట్యూడ్ ఏం కావాలి, 1 అవ్వాలి. అంటే దీని మ్యాగ్నిట్యూడ్ మోడ్ అప్లై చేయండి. సో ఇక్కడ కూడా మోడ్ అప్లై చేస్తే అప్పుడు లాంబ్డా బయటకు వచ్చేస్తుంది. మోడ్ ఆఫ్ బి బార్ ప్లస్ సి బార్ అంటే బి బార్ ప్లస్ సి బార్ కనుక్కోండి, దానికి మోడ్ అప్లై చేయండి. సో అప్పుడు ఏంటి, బి బార్ ప్లస్ సి బార్ కనుక్కుంటారు కదా. సో దానికి వచ్చిన తర్వాత మోడ్ అప్లై చేస్తే ఏమొస్తుంది మీకు, రూట్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్, ఇక్కడ లాంబ్డా కూడా ఉంది, మల్టిప్లికేషన్ చేసిన తర్వాత సో ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్, జే కోఎఫిషియంట్ స్క్వేర్, కే కోఎఫిషియంట్ స్క్వేర్, రూట్ ఉంది. సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ రూట్ వస్తుంది. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక రిలేషన్ వస్తుంది లాంబ్డా అండ్ ఎక్స్లో. దీని నుంచి మీరు లాంబ్డా అంటే ఏం రాయొచ్చు అంటే 1/x + 6 అని రాయొచ్చు. ఇక్కడ లాంబ్డా బదులు మీరు 1/x + 6 అని రాసేసుకోండి. సో డినామినేటర్లో వస్తుంది, అది రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. తర్వాత మీరు సో స్క్వేర్ ఉంది అక్కడ, మీకు లాంబ్డా స్క్వేర్ ఉంది కాబట్టి 1/x + 6 స్క్వేర్ వస్తుంది. సో ఈ డినామినేటర్ రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే సో ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఎక్స్ వాల్యూ వచ్చేసిందంటే అప్పుడు మీకు మొత్తం లాంబ్డా తెలుసు, ఎక్స్ తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి ఫస్ట్ సి వచ్చేస్తుంది. ఎక్స్ వాల్యూ ఇందులో రాస్తే సి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ క్రాస్ బి బార్, ఓకే ఇక్కడ అడిగింది అంత అవసరం లేదు, లాంబ్డా వాల్యూతో ఇక్కడ ఏం అవసరం రావట్లేదు. అంటే ఇక్కడ లాంబ్డా వాల్యూ వస్తే ఎక్స్ వాల్యూ వచ్చింది, లాంబ్డా వాల్యూ అవసరమే లేదు అసలు. ఓకే సో సి వాల్యూ వచ్చేసింది, ఎందుకంటే సిలో ఎక్స్ ఉంది కదా. ఇప్పుడు అడుగుతుంది ఏంటాడు, ఏ క్రాస్ బి డాట్ సి. ఏ తెలుసు బి తెలుసు, ఏకి బికి క్రాస్ ప్రొడక్ట్ చేసి వచ్చిన ఆన్సర్ని సి తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ 4 వెర్టెక్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్ అన్నాడు. సో 4 వెర్టెక్సెస్ ఇచ్చాడు కాబట్టి క్వాడ్రిలేటర్లో ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్ అంటే ఏంటి ఫార్ములా, సో హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ది డయాగనల్స్. అంటే ఫస్ట్ ఏసీ కనుక్కుంటారు, బీడీ కనుక్కుంటారు. ఇదే క్వశ్చన్ 3D జియోమెట్రీలో ఉంటుంది. సో ఇక్కడ వెక్టార్స్లో అయితే ఏసీ బార్ అంటే ఏంటి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏసీ బార్ అంటే ఏంటి, సి మైనస్ ఏ చేస్తే వస్తుంది. సో సి మైనస్ ఏ అంటే అంతా 3 - 1 2. నెక్స్ట్ 4 - -1 ఎంత 5. నెక్స్ట్ -10 -2 అంటే -12. సో ఐజేకేలు రాయిపోతే అదేమో డీసీస్ అవుతాయి, డిఆర్స్ అవుతాయి. డీసీస్ అయితే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1, డిఆర్స్ అయితే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 కావు, అంతే తేడా. సో ఇవేంటి డిఆర్స్ అవుతాయి. ఐజేకేలు రాస్తే అప్పుడు వెక్టార్ అయిపోతుంది. సో ఐజేకేలు రాస్తే వెక్టార్, అప్పుడు ఏసీ బార్ వస్తుంది, అలాగే బీడీ బార్. సో రెండింటికి హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్ అంటే ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ ఏసీ క్రాస్ బీడీ కాబట్టి హాఫ్ ఇంటూ ఫస్ట్ లైన్ ఐజేకేలు, సెకండ్ దాంట్లో ఏసీ బార్ వెక్టార్స్, థర్డ్ లైన్లో బీడీ బార్ వెక్టార్స్ రాసి క్రాస్ ప్రొడక్ట్ చేసేసి మోడప్ వేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సింపుల్ క్వశ్చన్ 2024లో వచ్చింది. ఇదే క్వశ్చన్ మీకు 3Dలో అడిగినా కూడా సేమ్ ఇంతే చేసి వస్తారు.